రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో 290 పేద కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ చేపట్టిన నిరసన 34వ రోజుకు చేరుకుంది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం సుమారు 19 సంవత్సరాల క్రితం తమకు ఒక్కో కుటుంబానికి 60 గజాల చొప్పున ఇంటి స్థలాల ఘట్టాలు మంజూరు చేశారని, అయితే ఇప్పటి వరకు ఆ స్థలాలను తమకు అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమకు కేటాయించిన స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మంజూరైన 60 గజాల ఇంటి స్థలాలను తిరిగి తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరవధిక ధర్నాను కొనసాగిస్తున్నారు. 34 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా వేదిక వద్ద 60 గజాలు వచ్చుడో చచ్చుడో అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వే నంబర్ 151 హిమాయత్ నగర్ విలేజ్ మొయినాబాద్ మండల్ మొయినాబాద్ మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చెవెల కాన్స్టిట్యున్సీ 34 రోజుల నుండి ధర్నా చేస్తుండగా మనకి ఇదివరకు గవర్నమెంట్ అవునా కాదా స్పందించకపోగా ఈ వానకు ఈ గుడిసె కూలి మా కట్టెలు మన మీద పడుతున్నాయి. టెంట్ విరిగిపోయింది, రాత్రి పొద్దుగాల వచ్చి రిపేర్ చేసినాం తెలుసు కదా. ఇంత వర్షంలో మనం బాధపడుతున్నా కానీ మన గవర్నమెంట్ మనకు స్పందించకపోగా ఒక ఆఫీసర్ గిట ఒక కౌన్సిలర్ గిట మనల్ని వచ్చి పట్టించుకున్న దాఖలాలు లేవు. అవునా కదా? మన ఎమ్మెల్యే వచ్చిందా కనీసం? ఒక ఎమ్మెల్యే రాలే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రాలే, ఒక ఎంఆర్ఓ రాలే, వచ్చిన ఎవరైనా మరి మన గొంతు నవ్వాలి అలాదాకా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మన సమస్య తీర్చాలా లేదా? అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? 34 రోజుల నుండి మనం ఆనకు తడుస్తూ ఎన్నుతూ ఇక్కడ పోరాటం చేస్తున్నాం. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనల్ని స్పందించి ఒకసారి మా 60 గజాల పట్టాలు మాకు వెంటనే మంజూరు చేయాలని, మా స్థలాలు మాకు ఇవ్వాలని గవర్నమెంట్ ఇప్పటి వరకు మన సమస్య తీరలేదు. 34 రోజులు అంటే చిన్న మాట కాదు. మనందరం కలిసికట్టుగా ఇంకా పోరాడి ఇంకా ముందుకు పోవాలి. ఇది మనం గవర్నమెంట్తో సవాల్ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ వెంటనే దిగి రావాలని మా యొక్క మనవి. ఇది పట్టాలు సాధించేంత వరకు మేము పోరాటం ఆగదు, పోరాటం చేస్తూనే ఉంటాము. ఇక్కడ 290 మంది కుటుంబాలు ఉన్నారు కాబట్టి 290 కుటుంబాలకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క రిక్వెస్ట్, ఇక్కడ నుండి మేము ఈ పట్టాలు వచ్చేంత వరకు ఇక్కడ నుండి టెంట్ తీసేయలేదు. ఇంకా అవసరమైతే ఇంకా తీవ్రంగా చేస్తాం ఈ ఉద్యమం అని మేము ఒక మనవి చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు నడిపిస్తూ మా పట్టాలు వచ్చేంత వరకు ఖచ్చితంగా సాధించుకునేంత వరకు ఇక్కడ పోరాటం ఆపేయలేదని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను.